ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. దయచేసి మందిరంలో ఏ రీతిగా మీరు క్రమంగా కూర్చుంటారో అలాగే ఆరాధనలో కూర్చోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహా కనికరం గల దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత వారమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి ఈ ఆదివారపు దినం వరకు మీ కృపలో భద్రపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకంటే ఘనులు, శ్రేష్ఠులు ఈ దినాన లేకపోయినా నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీకు వందనాలు. ఈ ఆరాధనను మీరు భారమెత్తి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు ఎంతమంది అయితే లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారందరినీ మీ కృపలో భద్రపరిచి ఏకీభవించినట్లుగా, నేను స్తుతించినట్లుగా మీరు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాలను మార్చి మీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిపడదాం. పాటలు పాడుతూ ఉండగా అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిపడదాం. నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింపజేసేను, కడవరి రక్షణలో నీవు దాచియుంచిన స్వాస్థ్యము నాదే కదా, స్వాస్థ్యము నాదే కదా, ఇదే కదా నా ఆనందము, ఇదే కదా నా బహుమానము, ఇదే కదా నా ఆనందము, ఇదే కదా నా బహుమానము. నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింపజేసేను. మందించిదివా ఆసియోనుకై ప్రేమతో నిండిన సాత్వికుడా, నన్ను మందించిదివా ఆసియోనుకై నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింపజేసేను, కడవరి రక్షణలో నీవు దాచియుంచిన స్వాస్థ్యము నాదే కదా,
ఇదే కదా నా బహుమానము, ఇదే కదా నా ఆనందము, ఇదే కదా నా బహుమానము, నీవే కదా యేసు, నీవే కదా, నీవే కదా నా బహుమానము, నీవే కదా నా ఆరోగ్యము, నీవే కదా నా అభిషేకము, నీవే కదా నా ఆనందము, నీవే కదా నా అభిషేకము, నీవే కదా నా ఆరోగ్యము, నీవే కదా నా ఐశ్వర్యము, నీవే కదా నా ఆనందము, నీవే కదా నా అతిశయము, నీవే కదా, నీవే కదా, నీవే కదా యేసు, నీవే కదా, నీవే కదా యేసు, నీవే, నీవే కదా యేసు, నీవే కదా, నీవే, 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 నీవే కదా, నీవే కదా నా ఆరోగ్యము, నీవే కదా నా అతిశయము, నీవే కదా నా ఆరోగ్యము, నీవే, నీవే, నీవే యేసయ్యా, నా ఆరోగ్యము నీవే, నా ఆనందము నీవే, నీవే నా ఆరోగ్యము, నా క్షేమము, ఆమేన్, ఆమేన్. నీవే కదా నా ఆరోగ్యము, నీవే కదా నా ఆరోగ్యము, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత, ఉన్నది లేనట్టుగా మార్చువాడా, నీవే కదా నా నిరీక్షణ, నీవే కదా నా నిరీక్షణ, నా ఆరోగ్యము నీవే, ఐశ్వర్యము నీవే, నీవే కదా యేసు, నీవే కదా తండ్రి, నీవే నా ఆరోగ్యము ప్రభు, నీవే నా నిశ్చయము, నా నిరీక్షణ, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నీవే కదా నా ఆరోగ్యము, నీవే కదా నా అభిషేకము, అభిషేకము, నీవు తప్ప ఆశ్రయ దుర్గం ఎక్కడుంది నాయన,
నీ గాయాలలో తప్ప స్వస్థత ఎక్కడుంది ప్రభు? ఆరోగ్య ప్రదాత, ఆయుష్ పెంచండి, ఆరోగ్యం ఇవ్వండి. నీ పరిచర్యలో పరుగులెత్తున్నట్లుగా మీరు బలపరచండి నాయన. నీవే కదా యేసు, నీవే కదా, నీవే కదా యేసు, నీవే కదా. పిలిచిన నాటి నుండి ఆరోగ్యం ఇచ్చిన వాడు నీవే కదా ప్రభు. అభిషేకం ఇచ్చిన వాడు నీవే కదా ప్రభు. ఇప్పుడు కూడా నీ కృపకే కనిపెడుతూ, నీ కృపకై వేచి ఉండి సాగిపోటుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పునరుత్థానపు దినాన్ని ప్రభు మన జీవితంలో అనుమతించినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. భయపడకూడని ఆ మాటను ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. భయం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో పుట్టుకొచ్చే విషయమే. నాకు భయము లేదు అని చెప్పడానికి ఏ మానవునికి ధైర్యం చాలదు. ఒకవేళ ఎవరైనా నాకు భయము లేదు అని అంటూ ఉన్నారంటే అది పచ్చి అబద్ధం. ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఎవరైనా, ఎంత విశ్వాసంగా బ్రతికేవారైనా నాకు భయము లేదు అని అన్నారంటే అది అబద్ధమే. కారణం ఏంటి అంటే మనం భయపడతాము కాబట్టి ప్రభు అనేక సార్లు భయపడకుడి అని ప్రభు ధైర్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రియులారా, ప్రభుని ఆశ్రయించిన ప్రజలకు కూడా ఈ వ్యాధి నాకు వస్తుందేమో అన్న భయం కొందరికైతే, వ్యాధి వచ్చిన వారు నేను చనిపోతానేమో అన్న భయముతో అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కృప కొంతమందిని వ్యాధి రాకుండా కాపాడుతూ ఉంది. మరికొంతమందిని వ్యాధి వచ్చినా స్వస్థపరుస్తూ ఉంది. కానీ ఈ రెండిటి మధ్యలో మానవుడు, ప్రభుని ఆశ్రయించిన ప్రజలు భయపడుతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, మీరు భయపడకండి. ఎందుకు భయపడొద్దు అంటే, భయపడితే దేవుని బిడ్డలారా, ఆ భయాన్ని బట్టి ఆ చిన్న బలహీనత అయినా సరే మిగతా అవయవాలు సరిగా పనిచేయకుండా ఈ భయం వాటిని ఆపేస్తూ ఉంటుంది. కనుక భయం అనేది సహజమే. కానీ ప్రభు అంటారు, నీవు భయపడకు. ప్రభా, ఇన్ని వార్తలు చూస్తూ మా ఇంటి ప్రక్కవారు, మా ప్రక్క గల్లీవారు ఈ వ్యాధితో మరణిస్తూ ఉంటే, ఆ వ్యాధే నాకు సంక్రమిస్తే భయపడక ఏం చేయమంటారయ్యా అంటే ప్రభు అంటారు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక నీవు భయపడకు. దేవుని ప్రియులారా, ప్రభు అంటారు, ఒకవేళ బలహీనతను నీకు వచ్చినా, ఆ వ్యాధి నీకు సంక్రమించినా, మరణిస్తానేమో అని నీవు భయపడుతున్నావా? లేదా మా ఇంటి చుట్టూ ఈ వ్యాధిగ్రస్తులే ఉన్నారు, మాది చిన్న కుటుంబము, చిన్న
అద్దె గృహములో ఉంటున్నాం. మేము ఐసోలేటెడ్గా ఉండడానికి అవకాశాలు లేవు. మరి వీరందరి మధ్యలో ఉంటే మాకు ఈ వ్యాధి సంభవిస్తుందేమో అని భయపడుతున్నావా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక భయపడకు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రతి విశ్వాసి యొక్క వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించి రాసిపెట్టి ఉన్నాడు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన తలలో ఉన్న వెంట్రుకలు మనము కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మనకు ప్రియాతి వారు కూడా లెక్కించమంటే లెక్కించరు కదా, విసుగు చెందుతారు. సాధారణంగా ఈ మానవుడు లెక్కించడు. కానీ ప్రభు అంటారు, అవన్నీ నేను లెక్కించాను. దీన్ని బట్టి ఒక విశ్వాసిని ప్రభు ఎలా ధైర్యపరుస్తూ ఉన్నాడంటే, నీవు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి కూడా నీ వెంట్రుకల మీద అంత శ్రద్ధ కలిగి అవి ఎన్ని ఉన్నాయో అంటే ఎంత అకౌంటబుల్గా దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తున్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడో నువ్వు గమనించాలని ప్రభు ఆశపడుతున్నాడు. రెండవ విషయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మనము ఎంత ప్రియంగా ప్రేమించేవారైనా మన మీదున్న ప్రేమతో మనము వెంట్రుకలు లెక్కించమంటే వారు లెక్కించలేరు కదా. అటువంటిది ఎన్నోసార్లు ఆయనకు దూరంగా వెళ్తూ ఉన్నా, ఆయన మాట వినక మనం బ్రతుకుతూ ఉన్నా, ఈ దినాన ప్రభు అంటారు, నీవు భయపడకు. కారణం ఏంటి అంటే, స్వల్పమైన విలువలేని వెంట్రుకలన్నీ కూడా నేను లెక్కించాను. అంటే అంత కేర్, అంత శ్రద్ధ నీ పట్ల నేను కలిగి ఉన్నాను కనుక నీవు భయపడకు. దేవుడు బిడ్డలారా, వెంట్రుకలు అది చాలా విలువ తక్కువది, స్వల్పమైనది. అంటే ప్రభు అంత స్వల్పమైన దాని విషయంలో అంత జాగ్రత్త వహించేవాడు. మరి నీ ప్రాణం గురించి, నీ కుటుంబం గురించి, నీ స్థితిగతుల గురించి ఆయన శ్రద్ధ కలిగి లేడా? అందుకే ప్రభు అంటాడు, నీవు భయపడకు. స్వల్పమైన వాటి విషయంలోనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్న నేను నీ ఆత్మ విషయంలో, నీ ప్రాణం విషయంలో, విలువైన వాటి విషయంలో నేను శ్రద్ధ లేకుండా, కేర్ లేకుండా నేను ఉంటానా? కనుక నీవు భయపడకు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లోకములో ఏ భక్తి, ఏ శక్తి, ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా ఈ మాట చెప్పలేడు, ఇంత అష్యూరెన్స్ ఇవ్వలేడు, ఇంత ఆదరణకరమైనటువంటి, ధైర్యకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి మాట నీకు ఇవ్వలేడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, ఏ దేవుని నీవు ఆరాధిస్తూ ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా ప్రభు ఈరోజు ఇచ్చే ఆ అష్యూరెన్స్ ఏంటి అంటే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక నీవు భయపడకు. వ్యాధి వస్తుందేమోనని, వస్తే పోదేమో, ప్రాణాలే పోతాయేమో అని నీవు భయపడకు. నేను అంత శ్రద్ధగా నిన్ను చూసుకుంటూ ఉన్నాను. నీ వెంట్రుకల విషయంలో అంత జాగ్రత్తగా నేనుంటే, నీ ప్రాణాత్మ దేహాల విషయంలో నేను ఇంకెంత శ్రద్ధగా ఉంటానని ప్రభు విశ్వాసులకు తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇంకా చక్కగా మనకు అర్థం కావడానికి ప్రభు అక్కడ వాడిన ఆ మాటలు గమనిస్తే 29వ వచనములో మీరు గమనించండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును, అయినను మీ తండ్రి సెలవు లేకుండా దానిలో ఒకటిను నేలను రాలదు. అంటే మన వెంట్రుకలు స్వల్పమైనవి. ఒక వెంట్రుక కింద పడాలన్నా అది ప్రభు అకౌంట్లో ఉంది, ఆయన కనుచూపు ఆ సైగల్లో ఉంది, కనుచూపు పరిధుల్లో ఉందట.
దాన్ని పోలుస్తూ ప్రభు ఇంకా మనల్ని ధైర్యపరుస్తాడు. ఏమనంటే 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును. పిచ్చుకలు అనే మాట దేవుని బిడ్డలారా చాలా దీనత్వం, చాలా ఎన్నిక లేని, విలువలేనటువంటి ఆ పిచ్చుకలు. ఎంత పేదవాడైనా ఆ పిచ్చుకల మాంసం తినగలడు. ఒకవేళ డబ్బులు పెట్టి మటన్ చికెన్లు తినలేకపోయినా అవి చాలా ఈజీగా దొరికేటి అన్నమాట, తక్కువ ధరకు దొరికేటి. చాలామంది పల్లెటూరులో అక్కడ కూడా అవి బాగా తింటూ ఉంటారు. అంటే అందరికీ అందుబాటులో ఉండే చాలా విలువ తక్కువైనవి. ఒక కాసుకు 2 అమ్మబడును అని రాయబడింది అని ప్రభు అంటారు. అయినను మీ తండ్రి సెలవు లేనిది దానిలో ఒక్కటైనను నేలను రాలదు. అంటే ప్రభు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు ఈ విషయంలో? భయాల మధ్యలో భయపడి ఆ భయం వలన మంచిగా ఉన్నటువంటి, చక్కగా పనిచేస్తున్నటువంటి మిగతా అవయవాలు కూడా ఆ భయాన్ని బట్టి ఆటోమేటిక్గా సత్తువ తగ్గిపోవడం, బలహీన పడిపోవడం. కనుక ప్రభు ఆ భయాన్ని పోగొట్టే విషయంలో ఆయన మన విషయంలో ఎంత జాగ్రత్త, శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ పిచ్చుకలో ఆయన యొక్క పర్మిషన్, తండ్రి యొక్క చిత్తము లేనిది, ఆయన అనుమతి లేనిది ఒక్క పిచ్చుక కూడా నేలను రాలదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పక్షి, ఆ పిచ్చుకకు ఆత్మ లేదు, ఆ పిచ్చుకకు వివేచన లేదు, ఆ పిచ్చుకకు ఆలోచించే శక్తి లేదు, ఆ పిచ్చుకకు రక్షణ లేదు, యేసు ప్రభు రక్తం లేదు. ప్రభు అంటారు, ఆ పిచ్చుక విషయంలోనే నేను ఇంత జాగ్రత్త కలిగి ఉంటే మరి ఆయన స్వరూపములో చేయబడి, ఆయన రక్తములో కడగబడి ఒక విశ్వాసిగా బ్రతుకుతున్న నీ విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉండనా? ఎందుకు భయపడతావు? పిచ్చుకలను మానవుడు వేటాడి భుజిస్తాడు అన్నమాట వాస్తవమే. కానీ నా సెలవు లేకుండా, నా పర్మిషన్ లేకుండా, నా అనుమతి లేకుండా, నా చిత్తం లేకుండా దానిలో ఒక్కటి కూడా అది నేలను రాలదు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాలనుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి సత్యం ఏంటి అంటే, పిచ్చుకలు చాలా అందుబాటులో బ్రతుకుతాయి. అవి అన్ని ఇళ్ళ దగ్గర, ఆ చిన్న చిన్న గుడిసెల దగ్గర చాలా చోట్ల పిచ్చుకలు కనబడతాయి. అవిటిని ఎన్నిసార్లు మనము వెళ్ళగొట్టినా, ఒకవేళ రాయి విసిరినా, కర్రతో కొట్టినా వెళ్ళిపోయి మరలా వస్తుంటాయి, ఆ ప్రక్కనే ఉంటుంటాయి. వాటి ధైర్యం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు కదా, నా సెలవు లేనిది ఒకటి కింద రాలేదు. ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నాయి అవి. కారణం ఏంటి అంటే, ప్రభువు కూడా పక్షులను ప్రభు చేశాడు. వాటి విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉంటే, అంత జాగ్రత్త కలిగి ఉంటే, వాటినే ప్రభు కన్నులు కనిపెట్టుకొని ఉంటే, మరి మన సంగతి ఏంటి? మనల్ని విడిచిపెడతాడా? ఆయన కన్నులు మనల్ని గమనించట్లేదా? దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎంత గొప్ప వేటగాడు, ఎంత నైపుణ్యం కలిగిన వేటగాడు, చాలా పవర్ఫుల్ వెపన్స్ తీసుకొని వచ్చిన ఆ 2 పిచ్చుకలు ఎగురుతూ ఉంటే ఒక్కదాన్ని కూడా నేలన పడవేయలేడు, దాన్ని చంపలేడు, వితౌట్ మై పర్మిషన్. దేవుని ప్రియులారా, వేటగాడు ఎంత వేగంగా పరిగెత్తినా, వేటగాడు ఎంత నైపుణ్యం కలిగిన వాడైనా, వేటగాడి దగ్గర ఎంత పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నా, పిచ్చుకలు ప్రభు కంట్రోల్లో ఉన్నాయి, ప్రభు కను సైగల్లో ఉన్నాయి. వాడేం చేయలేడు.
ఈరోజు వేగంగా దూసుకొస్తున్నటువంటి వైరస్ ఇది, చాలా పవర్ఫుల్ ఇది అఫ్ కోర్స్. కానీ నా ప్రభు అనుమతి లేకుండా, నా ప్రభు యొక్క అనుమతి పర్మిషన్ లేకుండా ఒక్కరు కూడా వ్యాధిన పడరు. నా ప్రియులారా, ఒకవేళ వ్యాధిన పడినా నా ప్రభు అనుమతి లేకుండా నీ శరీరములో వ్యాధి ఎంత తీవ్రంగా ఎదుగుతూ ఉన్నా ప్రభు యొక్క కను సైగల్లోనే ఆ వ్యాధి ఉంది, కానీ ఆ వ్యాధి నిన్ను చంపలేదన్న మాట వాస్తవం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతా భయపడేది. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అంటున్నారు, ఫోర్త్ అంటున్నారు. ఫోర్త్ వేవే రాని, 50th వేవే రాని, దేవుని వాక్యం మనకు ఆధారం. ఈ విషయాలు ప్రభు వాస్తవంగా ఆ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో ప్రభు చెప్తున్నాడంటే తన శిష్యులను తరిపిదిచ్చి సేవకు పంపుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, శిష్యులారా, మీరు తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు. తోడేళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చంపుకొని తింటాయో తెలియదు. భయంకరమైన ప్రజల మధ్యలోనికి వెళ్తున్నారు. భయం కలుగుతుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు, చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తనను బట్టి భయం కలుగుతుంది. కానీ భయపడకండి. ఇవన్నీ చెప్తూ చివరికి చెప్తున్న మాటలు ఇవి. ఈరోజు దీన్ని మనం ఎలా స్వీకరించాలి అంటే, సర్వభౌమ అధికారము కలిగిన దేవుడు ఆయన. సర్వ అధికారం కలిగిన దేవుడు ఆయన. వేటగాడు ఎంత తీవ్రంగా పరిగెత్తినా, ఎంత నైపుణ్యం కలిగినా ఛాన్స్ లేదు. పిచ్చుకను కింద పడేయడానికి ఛాన్స్ లేదు. ఆయన రక్తములో కడగబడి ఆత్మాభిషేకము ఎండుకొని ఉన్న నిన్ను ఆ వేటగాడనే ఆ వైరస్, వేటగాడనే ఆ సమస్య నేను నేలను ఎలా పడేస్తుంది? ఎందుకా కృంగుబాటు? ఎందుకా కన్నీరు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కింది వచనాల్లో ప్రభు అంటాడు, చాలా చక్కగా కంపారిజన్ చేస్తూ, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? నా దేవుడు మూర్ఖపు ఆలోచనతో ఉన్న మానవుణ్ణి తన బుద్ధినే ఆధారం చేసుకుంటూ ఎన్నిసార్లు చెప్పిన ఆ వాక్యాన్ని సరిగా గ్రహించలేని, ఆ డిప్రెషన్లో ఉండిపోయి ప్రభువుకు సమస్య రాగానే దూరంగా వెళ్తున్న ఆ మానవునికి ఆయన చేసే ఎక్స్ప్లెనేషన్, ఆయన చేసే ఆ కన్విన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వదిలిపెట్టొచ్చు కదా ఈ మానవుణ్ణి. ఇన్ని వాక్యాలు విన్నా మరలా అదే భయముతో వాక్యాన్ని విశ్వసించకుండా, దేవుని సార్వభౌమ అధికారాన్ని అంగీకరించకుండా, ఈ చిన్న సమస్యలకు, వ్యాధులకే మానవుడు ప్రార్థనలు మానేస్తూ, మందిరాలు మానేస్తూ కృంగిపోయి బ్రతుకుతున్న ఈ మానవునికి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా అని అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? యు ఆర్ వాల్యుయబుల్ దెన్ స్పారోస్. ఎప్పుడైనా ఆలోచించావా? ఒక చోట మౌనంగా కూర్చొని ఈ 3 లైన్లే ఆలోచిస్తే, ఆయన సార్వభౌమ అధికారం, ఆయన కను సైగల్లో నీ ఆరోగ్యం, నీ చర్య ఉంది అని నీవు గ్రహిస్తావు. ఆయన పర్మిషన్, ఆయన చిత్తము లేకుండా ఒక పిచ్చుక నేల రాలది అని ప్రభు చెప్తూ, దానికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆలకించండి దేవుని బిడ్డలారా, శ్రేష్ఠులము కాదా? దానికంటే 1000 రెట్లు దానికంటే శ్రేష్ఠులం.
ఆయన ఊపిరి మనకు ఊదాడు, మన కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. మనము పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారం. ఒక పిచ్చుక బహుశా ఒక 4-5 సంవత్సరాలు తాను బ్రతుకుతుందేమో. ఆ పిచ్చుక బరువు కూడా మనం చూస్తే మీలో చాలామంది పిచ్చుకను పట్టుకొని ఉంటారు. బహుశా ఒక 40 గ్రాములు, ఒక 50 గ్రామ్స్ లోపే ఉంటుంది. మరి అలాంటి బలహీనమైనది కూడా ఆయన కను సైగళ్ళల్లోనే బ్రతుకుతూ ఉంటే, పిచ్చుక గ్రహించిందో లేదో సర్వశక్తి గల దేవుడు కను సైగల్లో ఆయన కాపుదలలో నేను ఉన్నాను అని. కానీ ప్రభువు అంటాడు, నా కను సైగళ్ళల్లో అది బ్రతుకుతూ ఉంది. వేటగాడు వస్తున్నా నేను చూస్తూనే ఉన్నాను, వాడు బాణం విసురుతున్నా నేను గమనిస్తూనే ఉన్నాను, ఎన్నిసార్లు వాడు బాణం వేస్తూ ఉన్నాడు, కానీ ఆ పిచ్చుక వాడికి దొరకట్లేదు. కారణం ప్రభు అనుమతించలేదు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు వ్యాధిన బారిన పడ్డావా, ప్రభు కనసైగల్లో ఉన్నావు, ఆయన చూస్తూనే ఉన్నాడు, దాని తీవ్రతను చూస్తూనే ఉన్నాడు, నీ దరిద్రతను చూస్తూనే ఉన్నాడు, నీ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన చూడట్లేదేమో, నన్ను విడిచిపెట్టాడేమో అని కొన్నిసార్లు, ఆయన చెయ్యలేడేమో అని ఆయన సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే వారిగా కొన్నిసార్లు మనం మిగిలిపోతాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ వర్తమానం నీ వింటూ ఉన్నా, ఒకవేళ కుటుంబ కలహాలే కానీ, పిల్లల భవిష్యత్తు గురించి భయమే కానీ, మరొక భయం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఈ పిల్లల చదువులు ఎలాగో, ఉద్యోగాలు వస్తాయా, ఈ టెంపరీ ఉద్యోగులందరినీ తొలగించేశారు. ఈ క్యాబ్ డ్రైవర్సు, ఇంకా ఈఎంఐ మీద బ్రతికే వారందరూ కూడా ఎలాగూ మరి మేము బ్రతికేది, ఎలా కట్టుకోవాలి అని మరొక భయం ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయం ఎలాంటి భయం అయినా ప్రభు ఒకే మాట చెప్తున్నాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? వాటి నిన్న కను సైగల్లో వారు ఆ పిచ్చుకలు బ్రతుకుతూ ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఉన్నాను, నేను కేర్ తీసుకుంటూ ఉన్నాను. రాబో దినాల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను కేర్ తీసుకోనా, శ్రద్ధ వహించనా, బాధ్యత వహించనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు హృదయం ఇంతగా ధైర్యపరచడానికి కారణం ఏంటంటే, నీవు భయపడి కృంగిపోయి నీవు నష్టపడొద్దని ప్రభు ఆలోచిస్తున్న తన ఉద్దేశం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు నిన్ను కాపాడగలడు అని తెలియపరచడానికి ప్రభు తాపత్రయపడుతున్నాడు. వాస్తవమే, అనేక మంది చుట్టుపక్కల ప్రాణం విడుస్తున్నారు. ఎంతోమంది విశ్వాసులు, దైవజనులు కూడా ప్రభు యుద్ధకు వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగట్లేదు అన్నమాట వాస్తవం. వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, నీవు ఆయన చిత్తంలో ఉన్నావు. నీ ప్రతి చర్య ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ కన్నీరు, నీ వేదన, నీ అప్పుల సమస్య, నీ ఆరోగ్య సమస్య ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయిపోయిందేమో నా పరిస్థితి, ఇక కుప్పకూలిపోతానేమో అని నీవు అనుకుంటున్నావేమో. ప్రభు అంటాడు, నీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. నా అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక రాలదు. దేవుని బిడ్డలారా,
ఆ విలువలేనటువంటి వెంట్రుకల విషయంలోనే ప్రభు అంతగా కేర్ తీసుకునేవాడు. మరి మన ప్రాణం విషయంలో, మన దేహం విషయంలో, మన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో ప్రభు ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు. అయితే దేవుడు బిడ్డలారా, ఈ పిచ్చుకల గురించి మరి ఒక చోట కూడా ప్రభు రాసి పెట్టారు. చూడండి దేవుని బిడ్డలారా, 102వ కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. కీర్తనకారుడు తన దుఃఖాన్ని, తన వేదనను, తన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభుతో మాట్లాడుతున్నాడు. తన పరిస్థితి ఎలా ఉందో తను వివరిస్తూ ఉన్నాడు. ఆయన తన పరిస్థితిని ఎలా వివరిస్తూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పోయిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోవుచున్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోవుచున్నది. పరిస్థితి ప్రతిదీ కూడా ఒక వస్తువుకు, ఆ పొయ్యికి, నిప్పుకు, ఎండకు ఆయన కంపేర్ చేస్తూ, చివరికి ఈ పక్షులతో కంపేర్ చేస్తూ ఈ పిచ్చుక యొద్దకు వచ్చాడు. అంటే తన పరిస్థితి ఎలాగుంది అంటేనట, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె అయిపోయిందట. ఒంటరితనముగా ఇంటి మీద కూర్చొని ఒక పిచ్చుక ఒంటరిగా ఎలా ఏడుస్తూ ఉందో, ఎలా కుములుతుందో, ఎలా నిస్సహాయ స్థితిలో ఉంటుందో, అలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభుతో చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇంటి మీద ఉన్న ఈ పిచ్చుకకి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత ఒంటరిగా అయిపోయి ఇంత కుమిలిపోతుంది? ఆ ఎండ వేడికి కాలిపోతున్నాను, నిప్పు పెడితే ఆ కర్రలు కాలిపోయినట్టు కాలిపోతున్నాను. ఎందుకు ఈ పరిస్థితి? మనం గమనిస్తే ఈ పిచ్చుక ఇంటి మీద ఉన్న పిచ్చుక, ఒంటరిగా బ్రతుకుతున్న పిచ్చుక. దేవుని బిడ్డలారా, ఈ పిచ్చుకకు ఇంత జరగడానికి కారణం ఏంటి అంటే, అది ఒంటరిగా బ్రతుకుతుంది, సహవాసంలో లేదు. అది ఇంటి మీద బ్రతికే పిచ్చుక. శ్రమ, కష్టం, వేదన, దుఃఖం రాగానే ఏడుపు, నిట్టూరు మధ్యలో తను బ్రతుకుతూ ఉంది. ఒక ఆదరణ లేదు, ఒక ధైర్యం లేదు, ఒక నిరీక్షణ లేదు. ఈరోజు కూడా అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె వారు బ్రతుకుతూ ఉంటారు. నా జీవితం నా ఇష్టం, నాకు అంత వాక్యం తెలుసు, నా పరిస్థితులన్నీ నాకు బాగా తెలుసు. కానీ ఈ ఒంటరితనములో ఉన్నటువంటి పిచ్చుక పరిస్థితి అక్కడ వివరిస్తూ ఉంటే, ఆ కీర్తనకారుని పరిస్థితి దీంతో పోల్చి చెప్తున్నాడు. అయితే ఈ పిచ్చుక ఇంటి మీద ఉన్న పిచ్చుక, మరొక పిచ్చుక చూడండి దేవుని బిడ్డలారా, ఎంత క్షేమంగా ఉంది ఆ పిచ్చుక. ఈ 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. చక్కటి ఇల్లుంది, గూడు కాదండి, ఆ పిచ్చుకకు ఇల్లుంది, ఆ ఇంటి మీద ఉంది, కానీ ఒంటరిగా ఉంది, కుమిలి కుమిలి ఏడుస్తుంది. మనకు తెలుసు కదా, ఒక పాట ఉంది, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను. ఈ పిచ్చుక
బలిపీఠము యొద్ద తన నివాసం ఏర్పాటు చేసుకుందట, గూడు కట్టుకుందట, అల్లుకుంది, నెట్ అల్లుకుంది, తాత్కాలికమైంది అది. మరో పిచ్చుక ఇంటి మీద ఉంది, చక్కటి ఇల్లుంది, దానికి బలంగా కట్టుకుంది. డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిందో, ఎవరిని ముంచిందో, ఏం చేసిందో కానీ చక్కటి బిల్డింగ్ కట్టుకుంది. ఆ బిల్డింగ్ మీద ఒంటరిగా ఏడుస్తూ ఉంది. ఆ బిల్డింగ్ తనకు ధైర్యం ఇవ్వలేకపోయింది. ఆ అండబలము, ఖండబలము, చదువు, ఆ జ్ఞానము, తన ఆలోచనలో ఉన్న ప్రికాషన్స్ తనకు ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి. మరొక పిచ్చుకనట బలిపీఠం యొద్ద బ్రతుకుతుందట, నిశ్చింతగా ఉంది. అది తాత్కాలికంగా అల్లుకుంది అది. మీకు తెలుసు కదా పిచ్చుక కూడా ఎలాగుంటుందో. ఈ పిచ్చుక ఇక్కడ క్షేమంగా ఎందుకుంది? ఆ పిచ్చుక ఎందుకు అక్కడ ఏడుస్తూ ఉంది? తన జీవితాన్ని, తన పరిస్థితులను చూసి ఎందుకంత కుమిలిపోతుంది? కారణం ఏంటంటే, ఈ పిచ్చుక బలిపీఠం యొద్ద నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆ పిచ్చుక సొంత ఇల్లు కట్టుకుంది. ఎక్కడ కట్టింది? ఎక్కడైతే మన కళ్ళకు భవిష్యత్తు రమ్యంగా కనబడుతుందో, బంధువర్గము, ప్రభు నమ్మని వారు సలహాలు ఇస్తూ ఉంటారు. ఫలానా చోట చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా వాల్యూ పెరుగుతుంది, ఫలానది రమ్యమైన స్థలాలు, అలాంటి చోట ఇల్లు కట్టుకుంటారు చాలామంది. పిచ్చుకనట, ఈ పిచ్చుక బలిపీఠం యొద్ద నివాసము ఏర్పాటు చేసుకుందట. పిచ్చుకను అడుగుదాం, పిచ్చుక బలిపీఠం అంటే నీకు తెలుసా? పిచ్చుక అంటది, ఎందుకు తెలియదు, నాకు తెలుసు. ఒక విశ్వాసిని బలిపీఠం అంటే నీకు తెలుసా అంటే విశ్వాస అంటాడు, అయ్యా బలిపీఠం అంటే నాకు తెలియదు. పిచ్చుక బలిపీఠం అంటే నీకు తెలుసా అంటే పిచ్చుక అవును తెలుసు. ఏంటి బలిపీఠము అంటే పిచ్చుక అంటది, బలిపీఠం మీద ఎప్పుడు నిత్యము అగ్ని రగులుతూ మండుతూ ఉంటుంది. బలిపీఠం మీద ఎప్పుడు బలులు అర్పించబడతా ఉంటాయి. మరి బలిపీఠం మీద మండుతూ ఉంటే పిచ్చుక, నీ ప్రాణం చిన్నది కదా, నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? అక్కడనే ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకున్నావు? వేడి తగలట్లేదా? పిచ్చుక అంటది కదా, నీకు బలిపీఠం అంటేనే తెలియదు, దాని మీద మంట చూసి నువ్వు భయపడుతున్నావు, అందుకే ఇల్లు కట్టుకొని ఇంటి మీద ఏడుస్తున్నావు. ఒకసారి నీవు బలిపీఠం దగ్గరికి వస్తే ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పు, ఆ అగ్ని కాలుస్తుందో కాపాడుతుందో నీకు అర్థమవుతుంది. దూరంగా తిరుగుతూ దూరం నుండి బలిపీఠాన్ని చూసి ఆనందిస్తూ వెళ్ళిపోతున్నావు. నివాసం ఒక చోట, చూసేది ఒక చోట. బలిపీఠము దేనికి గుర్తు అంటే, దేవుడు బిడ్డలారా, యేసయ్య సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్, షకేనా గ్లోరీ. కలవరాల మధ్యలో అనేక మంది క్రైస్తవులు ఎందుకు కలవరాల మధ్యలో, వచ్చింది చిన్నదైనా భయపడి కలవరపడిపోయి గందరగోళం ఎందుకు అవుతూ ఉన్నారు ఈరోజు అంటే, ఏ పిచ్చుక ఇంటి మీద ఉన్నదో, ఇల్లు కట్టుకొని స్వయ ఆలోచనతో, సొంత జ్ఞానముతో, లౌకిక ఆలోచనతో అలా బ్రతుకుతూ ఒంటరిగా బ్రతుకుతుందో అది ఏడుస్తుంది ఈరోజు. ఈ పిచ్చుక బలిపీఠం యొద్ద నిప్పు ఉంది, వాస్తవమే. నిత్యము అక్కడ నిప్పు మండుతూ ఉంది. ఎప్పుడు బలులు అర్పిస్తూ ఉంటారు, మేకలు కొయ్యబడతా ఉంటాయి, అవి బలిపీఠం మీద కాల్చబడతా ఉంటాయి, వాసన. ఎప్పుడు ప్రార్థనలు, యాచనలు, అర్పణలు. అబ్బాబాబా, ఇదేంటండి, ఎప్పుడు ప్రార్థనలేనా, ఎప్పుడు పాటలేనా, ఎప్పుడు ఆరాధనలేనా? చెవులు మూసుకునేవారు ఉన్నారు. ఇల్లు కట్టుకొని ఇంటి మీద పిచ్చుకోవాలి బ్రతుకుతూ, చిన్న సమస్య రాగానే ఏడుస్తూ కుమిలిపోయేవారు. ఈ పిచ్చుక అంటది కదా, అయ్యా ఓ మానవుడా,
దేవుని బలిపీఠం యొద్ద ఉన్న సేఫ్టీ లోకములో ఎక్కడా లేదు. 4 రోజులు బ్రతికి చనిపోయే నేను బలిపీఠాన్ని కోరుకున్నాను, నా నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాను. వచ్చిపోవడం కాదు, చూసిపోవడం కాదు, ఆపద మొక్కులు కాదు, పర్మనెంట్గా నివాసం ఏర్పాటు చేసుకున్నాను, డ్వెల్లింగ్ ప్లేస్. దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద ఉన్న నిప్పు నిన్ను కాల్చేది కాదు. చాలామంది క్రైస్తవులకు, విశ్వాసులకు బలిపీఠం అది క్రమశిక్షణ కలిగిందని, అది సిట్ స్టాండ్ చేపిస్తుంది అనుకుంటారు. అదొక క్రమశిక్షణ జీవితం. ఆయన సన్నిధిలో ఉంటే ఒక క్రమంగా బ్రతికే అనుభవము కాల్చివేస్తుంది అనుకుంటారు చాలామంది. అది కాపాడేదే కానీ కాల్చేది కాదు. అది నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడేది, నా ఆరోగ్యాన్ని కాపాడేది. శ్రమల మధ్యలో వెచ్చదనాన్ని ఇచ్చేది ఆ బలిపీఠపు నిప్పు, అగ్ని, వెచ్చదనం. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే ఆ భయాల మధ్యలో వెచ్చదనాన్ని వెతుకుతూ ఉంటారు. వారు ఎక్కడికి రావాలి? ఆ వెచ్చదనాన్ని కావాలంటే బలిపీఠం యొద్దకు రావాలి. కానీ వారి సొంత జ్ఞానం, ఆలోచనతో ఆ బలిపీఠం మీద ఎప్పుడు మంట మండుతూ ఉంటుంది, అది కాల్చేస్తుందేమో, క్రమశిక్షణ అంటారు, ఉపవాసం అంటారు, ప్రార్థన అంటారు. కాబట్టి వెచ్చదనం మరొక చోట వెతుకుదామని వెళ్ళి శత్రువు మంటను కాగుతూ ఉంటారు. శత్రువు పెట్టిన మంట అది. సరాసరి ఆ పాము నోట్లో చేయి పెట్టినట్లు, పులి నోట్లో చేయి పెట్టినట్లు సమస్యల అలజడి రేగుతూ ఉన్నప్పుడు బలిపీఠం నిప్పు యొద్దకు వస్తే బలిపీఠం నిప్పు నిన్ను కాపాడుతుంది, నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది, రిలాక్సేషన్, ఒక సొల్యూషన్. వీరేం చేస్తారంటే ఆ సమస్యల మధ్యలో, ఆ గలిబిలి మధ్యలో ప్రభువుకు దూరమై దూరంగా తిరుగుతూ శత్రువు పెట్టిన మంట, ఆ మంట దగ్గరికే వచ్చి కూర్చుంటారు. ఆ శత్రువు నోట్లోనే చేతులు పెడతారు. బలిపీఠానికి దూరంగా, ఆయన సన్నిధికి దూరంగా తిరిగేవారు ఎక్కడికి వెళ్తారు మరి? శత్రువు దగ్గరికి కదా. పేతురు భక్తుని గురించి మనకు తెలుసు. ప్రభు అన్నాడు, 3 మారు నీవు బొంకుతావు అన్నాడు. పేతురు అన్నాడు, నేను బొంకనే బొంకను అన్నాడు. ప్రభుని సిలువేయడానికి తీసుకొని వెళ్తా ఉంటే పేతురు దూరంగా చూస్తూ వెంబడిస్తున్నాడు. సిలువ యొద్దకు రాలేదు పేతురు, భక్తి గలవాడే, దూరం తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ సన్నిధిలో దగ్గరగా ఉంటే, మందిరంలో దగ్గరగా ఉంటే ఏ పని చెప్తారో, ఏ పని చేయాల్సి వస్తుందో, ఏ తప్పులు దొరుకుతానో అని దూరంగా తిరుగుతున్నాడు పేతురు భయానికి. దూరం వెళ్ళి చలిపెట్టింది. అక్కడ శత్రువులు, ఆ సైనికుల కుటుంబం అక్కడ ఉంది. ఆ సైనికులు అక్కడ మంట పెట్టుకున్నారట. ఆ శత్రువులు మంట పెడితే అక్కడికి వెళ్ళి మంట కాగుతున్నాడట. దొరికిపోయాడు. ఆ చిన్నది అన్నది కదా, ఆయన చూసి డాడీ అన్నయ్య ఇదిగో ఈయన కూడా యేసు ప్రభుతో ఉన్నవాడే. అప్పుడు పేతురు లేచి నేను కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా, ఇప్పుడంటే ఈ వ్యాధి సమస్య వచ్చింది, పోతుంది. కానీ జీవిత ప్రయాణం చాలా దూరం ఉంది. ఇంకా ఇంతకంటే పెద్ద సమస్యలు రావచ్చు, రాకపోవచ్చు. వేరే రకమైన సమస్యలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, వేదనలు కలగవచ్చు. శిష్యులారా, మీరు భయపడకండి. నీకు వెచ్చదనమిచ్చే దేవుని సన్నిధి బలిపీఠం యొద్ద నివసించవలసిన నీవు సొంత ఆలోచనతో, స్వయ చిత్తముతో దేవునికి దూరమైనా పర్వాలేదు, ఆయన సన్నిధికి దూరమైనా పర్వాలేదు, మందిరానికి దూరమైనా పర్వాలేదు, బలమైన దిట్టమైన గోడలతో కట్టుకుంటే
ఎక్కువ ప్రపోర్షన్లో ఈ సిమెంట్ ఇసుక ఇవి కలిపితే నా స్లాబ్ లీక్ కాదని, గోడలు పగిలిపోవని, నేను స్థిరంగా ఉండగలనని కట్టుకుంటున్నారు ఈరోజు. క్షేమము, ఆరోగ్యము నా దేవుని సన్నిధిలోనే. ఆయన బలిపీఠం యొద్ద ఉన్న వారి గురించి ప్రభు అంటున్నాడు, నా కనుచూపు పరిధిలో ఉన్నారు, నేను గమనిస్తూ ఉన్నాను. నా తండ్రి సెలవు లేనిది ఒక్క పిచ్చుక కూడా నేల రాలదు. ఇంత గ్యారెంటీ ఇవ్వగలిగిన దేవుడు ఎవరున్నారు? ఇంత గ్యారెంటీ ఇవ్వగలిగినటువంటి మానవుడు ఎవరున్నారు? నువ్వు లక్షల రూపాయలు ఇచ్చినా చేసే ప్రయత్నం చేస్తున్నామని శవాలను అప్పగిస్తున్నారు, డెడ్ బాడీస్ని అప్పగిస్తున్నారు. నమ్ము నా దేవుని వాక్యాన్ని. వాక్యం వింటున్న మనుషుడా, నువ్వు ఎవరివైనా సరే, ఈ మాటలు నీవు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే రా బలిపీఠం యొద్దకు. ఆయన కేర్ టేకర్ అండి. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన. ఆయన వదిలిపెట్టి, ఆయన సన్నిధి వదిలిపెట్టి ఈ లౌకికమైన ఆలోచనతో స్నేహితులు, బంధువులు, నామకార్థులు, ప్రభువుని ఎరగని ప్రజలు చెప్పే ఆలోచనలతో దేవునికి దూరంగా బ్రతుకుతూ ఇంటి మీద ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను, వేడి సెగ తగిలి మాడిపోతున్నాను, కన్నీరే అన్నపానంగా మారింది. ఓ పిచ్చుక, రా బలిపీఠం యొద్దకు. బలిపీఠము యొద్ద ఉన్న నిప్పు నిన్ను కాల్చివేసేది కాదు. నీ జీవితంలో ఆ నిప్పు వెచ్చదనాన్ని ఇచ్చేది. నీ జీవితంలో ఆ నిప్పు నిన్ను కాపాడేది. ఆ బలిపీఠం యేసయ్య సన్నిధి. యేసయ్య సన్నిధి. దేవుని ప్రియులారా, మోషే కూడా తన జీవితంలో ఆ దేవుని పర్వతం యొద్దకు వచ్చినప్పుడు ఒక మండుచున్న పొద కనబడింది. పొదలో మంట ఉంది, మండుతూ ఉంది. మోషే ఏంటి ఈ వింత అని అక్కడికి వెళ్ళాడు. అగ్ని మండుచుందట, పొద కాలిపోలేదట. ఆ పొదలో నుండి ప్రభు మాట్లాడాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రజెన్స్. షకేనా గ్లోరీ, బలిపీఠం యొద్ద. ఎప్పుడైతే బలిపీఠం దగ్గరికి వచ్చాడో ఆ నిప్పు కాల్చలేదు, కానీ తన భవిష్యత్తుని మార్చింది. ఆయన బలిపీఠం యొక్క, ఆయన సన్నిధి యొక్క ఆ అనుభూతిని అనుభవించే వారికే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలను వింటున్నా, ఒంటరిగా కన్నీరు కారుస్తున్న, ఇంటి మీద ఉన్న పిచ్చుకవైనా సరే, ఈ మాటలను విశ్వసించి, యేసయ్యా నీ సన్నిధిలో ఉన్న కాపుదల, నీ కనుచూపుల్లో బ్రతికే అనుభవములో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీ బలిపీఠం యొద్ద నేను ఉన్నానని నేను అనుకున్నాను, కానీ దూరంగా తిరుగుతున్నానయ్యా అని నీవు గనుక ప్రభు యొద్దకు రాగలిగితే, దేవుని బిడ్డలారా, నిశ్చింతగా ఈ పిచ్చుక బలిపీఠం యొద్ద గూడు కట్టుకొని స్వేచ్ఛగా బ్రతుకుతుందో, నా ప్రభు నన్ను చూసుకుంటున్నాడు. వేటగాడెంత వేగంగా పరిగెత్తొచ్చినా, తన అమ్ముల పొదిలో బాణాలు తీసి వేస్తూ ఉన్నా,
నా ప్రభు చూస్తున్నాడు, ఆ బాణం వచ్చేది చూస్తున్నాడు, నన్ను తప్పిస్తాడు, ఆయన చిత్తములో ఉన్నాను, ఎవరు నన్ను ఏం చేయలేరని. పిచ్చుక ఎలా బ్రతుకుతుందో నీవు అలా బ్రతకగలవు. ఒకవేళ దేవుని బిడ్డ నీవు బలిపీఠం యొద్ద బ్రతుకుతూ కూడా భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో. నీవు బ్రతుకుతున్నది బలిపీఠం యొద్ద బిడ్డ, ఆయన చిత్తములో ఉన్నావు. మోషే భవిష్యత్తుని మార్చిన నా దేవుడు నీ భవిష్యత్తుని ప్రభు మారుస్తాడు. ఒకవేళ వ్యాధి వస్తుందేమో అని భయపడుతున్నావా? ఆయన చిత్తము లేకుండా నీ ఒక్క వెంట్రుక కూడా రాలదని ప్రభు సవాలుకరంగా చెప్తున్నాడు. ఒకవేళ ప్రభు అనుమతితోనే నీకు వ్యాధి వచ్చిందా? ఇక కోలుకుంటానో లేదో అనుకుంటున్నావా? భయపడకు. ఆ వ్యాధి రావడము ప్రభు సైగల్లోనే ఉంది, అది పోవడం కూడా ఆయన సైగల్లోనే ఉంది, కను సైగల్లోనే ఉంది. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? స్వల్పమైన అల్పమైన పిచ్చుకల విషయంలో, తల వెంట్రుకల విషయంలో అంతగా ఆయన శ్రద్ధ కలిగి ఉంటే, అంతగా కేర్ తీసుకునేవాడైతే, ఆయన రక్తములో కడగబడిన నీ విషయంలో మరింకా శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా అంటాడు. అందుకే ప్రభు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? యు ఆర్ మోర్ వాల్యుయబుల్ దెన్ స్పారోస్. వాటినే ప్రభు గమనిస్తూ ఉంటే, కన్నులతో చూస్తూ ఉంటే, నీ ఇంట్లో జరుగుతున్న విషయాలు, నీ పిల్లల జీవితంలో జరుగుతున్న విషయాలు, నీ శరీరంలో జరుగుతున్న విషయాలు నా ప్రభు చూడట్లేదా? ఆయన చూస్తూ ఉన్నాడు. భయపడకు, ధైర్యంగా బ్రతుకు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్.